ముక్కోటి ఏకాదశి రోజున ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి, మీ దశ మారిపోతుంది. మీరు కటిక పేదరికం అనుభవిస్తున్నా సరే కుబేరులుగా మారిపోతారు. ఏకాదశి తిథి చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కలిగించి ఈ ఏకాదశి తిథి నాడు లక్ష్మీనారాయణులను పూజించాలి, ఉపవాసం ఉండాలి. ఈ రోజు అంతా దైవనామస్మరణ చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఆవు కనిపిస్తే ఒక పని చేయండి, మీకు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవింద నామము అన్నది సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులను ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులో తులసి దళములు, కాళ్ళలో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాలలో వర్ణించడం జరిగింది. గోమాత మధ్యలో గంధం, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, ముపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉన్నాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అని అధర్వణ వేదం చెబుతున్నది. గోమాతను పురాణంలో సకల దేవతా స్వరూపంగా వర్ణించడం జరిగింది. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి. గోవును గోమాత అని పిలుస్తుంటారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి. పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన శైలిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది. అలాంటి ఆవు ఏకాదశి రోజు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆవు ఏకాదశి రోజు మీకు కనిపిస్తే దానికి పూజలు చేయండి. మీ ఇంటికి ఆవు వచ్చినా, మీరు గోశాలకు వెళ్ళినా ఆవుకు ముందుగా పూజలు చేయండి. ఏకాదశి రోజు ఆవుకు పూజలు చేసిన వారికి నరక బాధలు తప్పుతాయని పండితులు చెబుతున్నారు. ప్రత్యేకించి ఈ ఏకాదశి రోజు ఆవుకు తోటకూరను తినిపించాలి. తోటకూరను తినిపించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఆవుకు తోటకూర తినిపిస్తే మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆవుకు తోటకూర తినిపించి దాని చెవిలో మీ కోరికను చెప్పుకోండి. లేదా తోటకూర తినిపించి ఆవుకు నమస్కారం చేసుకొని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి. మీకు కుదిరితే ఈ ఏకాదశి రోజు ఆవుకు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమ గింజలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధమవుతుంది. నానబెట్టిన శనిగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటిలో బెల్లం కలిపి రాగి పిండిని తినిపిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసర్లను తినిపిస్తే విద్య అభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను ఆహారంగా తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్ పాలకూరను తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి పొందవచ్చు. గోమాతకు దోసకాయను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే
పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి కానీ గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్నటువంటి బాధల నుండి విముక్తి అనేది కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి గోమాత అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. మీ జీవితాన్ని మార్చుకోవటానికి ఇది ఒక సువర్ణ అవకాశం కాబట్టి మిస్ చేయకుండా ఆవు కనిపిస్తే వాటికి తోటకూర ఏదైనా ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే శ్రీ హరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడి నుంచి వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు కనుక నీవు గోవిందుడు అని స్తుతించింది. అప్పుడు అందులో అత్యంత భక్తితో శ్రీకృష్ణుని గోవింద నామంతో గోవింద పట్టాభిషేకం చేశారు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించే సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవింద నామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ద్రౌపది దేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసునికి విష్ణువు బ్రహ్మ ఆవు దూడలుగా మారి ఆకలి తీర్చారు. 7 కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుణ్ణి గోవింద అనే భక్తులు ఎక్కువగా స్తుతిస్తారు. శ్రీహరికి ఎంతో ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సహల దేవతలు నివసిస్తూ ఉంటారు. ఏ యజ్ఞం ప్రారంభించాలి అన్న ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు. ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో చేసే నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది. నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా పోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. గోదానం సర్వోత్కష్టమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రహ్మాండంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతంను త్రాగారు. త్రాగిన తర్వాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అనే పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని వంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ ఉంటారు. గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం సువాసనను కలిగి ఉండదు. కానీ గోవు యొక్క మూత్రం సువాసనను కలిగి ఉంటుంది. గోమూత్రంలో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చు. ఆవు పేడ కొంచెం నెయ్యి వేసి కాల్చి ఆ పొగతో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. పసిపిల్లలకు కూడా ఆవు పాలే పెడతారు. ఎందుకంటే ఈ పాలు తల్లి పాలతో సమానమని చెప్తారు. ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం గుండా భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. మామూలు రోజులలో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసే ఉంచుతారు. కానీ ఈ రోజున ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు.
తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. మరి తెలుసుకున్నారు కదా, ఈ ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలని పెట్టి సకల శుభాలను పొందండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సురభియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.